నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తేరా అక్క మాస కాలాష్టమి రాబోతోంది ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అష్టమి అని చెప్పుకోవచ్చు మరి ప్రతి మాసంలో కూడా బహుళపక్ష అష్టమి ఏదైతే ఉందో చాలా విశేషంగా కాలభైరవ అనుగ్రహం కోసం కూడా ఆ అష్టమిని వినియోగించుకోవడం అనేది పరిపాటి అందరికీ తెలిసినటువంటి విషయమే మరి లాస్ట్ అష్టమి చాలా చాలా విశేషంగా శనివారం రాబోతోంది శనివారం అష్టమి ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ రోజుని శనివారంతో కలిసి వచ్చిన అష్టమి కాలాష్టమి ముఖ్యంగా శని బాధలు ఉండేవాళ్ళు ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని పంచమ శని అన్ని అంటే ఇప్పుడు గోచారంలో శని ఉండే వాళ్ళందరూ కూడా ఈ రోజున కాలభైరవుని పూజించడం వల్ల ఎందుకంటే శని అంటేనే మనము ఈశ్వరారాధన చేయాలి ఇంకా కాలభైరవుడు అంటే ఈశ్వరాంశే కాలభైరవుని పూజిస్తే కొంతవరకు శని బాధల నుంచి ఉపశమనము అలాగే ఆ రోజు కాలభైరవుని పూజించడం వల్ల నెగటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉండే చాలా మంది గొడవలు ఎందుకు అవుతున్నాయో తెలియదు కానీ విపరీతమైన గొడవలు అవుతుంటాయి ఇంట్లో కాకపోతే ఆ పక్కింటి వాళ్ళతో గొడవలు ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి ఈ గొడవల నుంచి బయటపడాలంటే కాలాష్టమి రోజు కాలభైరవుని పూజించాలి ఇక మరి శని బాధలు అని మీరు అన్నారు కాబట్టి ఇక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది మార్చ్ ఎండింగ్ నుంచి మేషరాశి వారికి అలాగే ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని అలాగే సింహరాశి వాళ్ళకేమో ఏళ్ళనాటి శని నడుస్తుంది మీనరాశి వారికి ఎలాగో ఏలినాటి శని సింహరాశి వారికి అష్టమ శని అలా చూసుకుంటే మా ఇంట్లోనే ఎంతో మందికి మా వారికి సింహరాశి అష్టమ శని ధనుసు రాశి అర్ధాష్టమ శని మాకు ఇంతకు ముందు కూడా అలాగే జరిగింది పద్మిని అప్పుడు ఎట్లా ఏదైనా అబ్జర్వ్ చేస్తారా అప్పుడు ఏం జరిగింది ఇంట్లో అందరికి ఎలాగంటే హస్బెండ్ కి నాకు పాపకి ముగ్గురికి కూడా పాపకేమో పంచమ శని వచ్చింది ఆ రిలేటెడ్ వచ్చినప్పుడు ఏ పని కూడా ముందుకు జరగదు మనకి తెలియని డిస్ట్రాక్షన్ అంటారు కదా ఒక చిన్న పాజ్ ఖచ్చితంగా ఉంటుంది పాజ్ అసలు ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది మన జీవితంలో అని అందరికి ముగ్గురికి అసలు ఏంటి ఎక్కడ స్టక్ అయ్యాము అని అనిపిస్తుంది అలాంటప్పుడు గురువు పాదాలు పట్టుకున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా జరగకుండా చిన్నగా తీసేస్తారు శంకర్ భట్ విషయంలో 7.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శని ఉంటే శ్రీపాద వల్లభుడు 7.5 రోజుల్లో తీసేశారు ఆ యొక్క కథ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో నేను చెప్పటం కూడా జరిగింది చాలా సార్లు గురు నామస్మరణ ఎవరు చేస్తారో గురు ఆరాధన ఎవరైతే చేస్తారో లేదా కాలభైరవుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే ఆ రోజు శీతలాష్టమి అమ్మవారు దుర్గాదేవిని పూజించాలి శీతలాష్టమి అంటే ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా ఈ అష్టమిని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలి అలాగే శీతల అంటే మనము సద్దన్నం లాంటిది నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి సద్దన్నము అలాగే కాలభైరవుడికి ఏదైనా ఎండిమిరపకాయలు పెసరపప్పు మిరియాలు వేసినటువంటి వంటకం అంటే పొంగలి హాట్ పొంగల్ లాంటిది లేదా స్వీట్ లాంటిది జిలేబీ లాంటిది అలాంటిది కూడా ఇష్టము ఆ రోజు దానం ఇవ్వాలి అని అంటే కాలభైరవుడికి గుడిలో ఆవాలు ఇవ్వచ్చు ఎండిమిరపకాయలు ఇవ్వచ్చు అలాగే కొబ్బరికాయ ఇవ్వచ్చు బెల్లం ఇవ్వచ్చు రెండోది గుమ్మడికాయ దీపం అనేది కాలభైరవుడి గుళ్ళో ఎక్కువ పెడుతూ ఉంటారు బూడిద గుమ్మడికాయ 2 ముక్కలు చేసి గుమ్మడికాయ దీపం పెట్టడం వల్ల నరఘోష అనేది నరదృష్టి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో నరదృష్టి దీని వల్ల ఉపశమనం పొందుతుంది నరఘోష మమ్మల్ని చూసి ఏడుస్తున్నారనే వాళ్ళు నరఘోష శత్రుబాధ అలాగే ఆరోగ్య సమస్యలు అన్నిటికి కూడా మీ ఇంట్లో దేవుడు ముందు ఈ బూడిద ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఈ బూడిద గుమ్మడికాయని 2 ముక్కలుగా చేసి లోపల గుజ్జంతా తీసేసి పసుపంతా రాసి చక్కగా చుట్టూ గంధము కుంకుమ బొట్లు పెట్టి నిండా నువ్వుల నూనెతో గానీ ఆవ నూనెతో దింపేసి ఆవ నూనె కూడా వేసుకోవచ్చు ఆవ నూనె ఇంకా మంచిది ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ నింపేసి ఒత్తులు వేసి వెలిగించండి 2-3 రోజులు వెలుగుతుంది అవునా 2-3 రోజులు దీపం మరి అది ఒకవేళ కొండెక్కింది అనుకోండి భయపడిపోతుంటారు సగంలో కొండెక్కింది అనుకోండి ఏం ఎక్కదు జాగ్రత్తగా వెలుగుతుంది మళ్ళీ వెలిగించుకోండి అలా కొండెక్కడం అంటూ ఉండదు మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది అది చండీ హోమం చేసిన ఫలితం అంటారు అంటే కొంతమంది గుమ్మం దగ్గర పెడతారక్క గుమ్మం ఇరువైపులా కూడా పెడతారు గుమ్మం ఇరువైపులా భయపడతారు కదా అందుకే
ఆ దీపం కొండెక్కకుండా ఉండాలంటే మీ దేవుడి గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. మీరు మీ గుమ్మానికి గనక దృష్టి తీసి పోగొట్టుకోవాలంటే కాళాష్టమి రోజు మీ బూడిది గుమ్మడికాయతోనే దృష్టి తీసేసి అక్కడ పగలగొట్టేసి 2 ముక్కలుగా అక్కడ పసుపు కుంకుమ వేసేయండి. దాని మీద కర్పూరం వేసి వెలిగించేయండి అటు ఇటు. ఒక్కసారితో అయిపోతుంది, దిష్టి అనేది పోతుంది. కర్పూరం వేసి అందులో ఒక 3 మిరియాలు 3 లవంగాలు వేసేసి వెలిగించండి. తెల్లవాలు వేసేసేయండి, ఆ బూడిద గుమ్మడికాయలోనే వేసేసి కర్పూరం వేసి వెలిగించండి. దాని వల్ల ఈ దృష్టి సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంటే ఫస్ట్ ముందు గుమ్మానికి ఒకసారి దృష్టి తీసేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ తీసేసి దాన్ని పగలగొట్టి కొట్టేసి అప్పుడు ఇరువైపులా పెట్టి అప్పుడు మీరు అన్నట్టుగా చెయ్యాలి. ఈ బూడిద గుమ్మడికాయ మాత్రం ఆడవాళ్ళని పగలగొట్టద్దు అని చెప్తారు. అవును కదా, మగవాళ్ళే చెయ్యాలి. ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళే చేయాలి. ఇంటి యజమాని అంటారు, అందుకని వాళ్ళు చేయాలన్నమాట. అలా చేసుకుంటే మంచిది. అదే రోజు మన పీఠంలో కూడా అనగాష్టమి వ్రతం చేస్తాము. అమ్మవారిని, అయ్యవారిని, అనగాలక్ష్మిని, అనగా స్వామిని పూజిస్తాము. అనగాష్టమి వ్రతాలు సామూహికంగా నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి నెల అష్టమికి కూడా మనం చేస్తూ ఉంటాం అన్నమాట వ్రతాలు. అవును, చాలా చాలా విశేషంగా 8 అష్టములు గనక చేసుకుంటే చాలా చాలా అంటే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి నెరవేరుతాయని ఎన్నో సందర్భాల్లో చెప్పాం. అవును, ఎన్నో సందర్భాల్లో మనం చెప్పాం. వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరుగుతున్నాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులతో ఉండే వాళ్ళకి ఆర్థిక పురోగతి లభిస్తుంది అని కూడా మనం చెప్పాం. అలాగే జరుగుతున్నాయి, ఎంతో మందికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కంటిన్యూస్ గా చెయ్యాలి, ఆటంకం లేకుండా చేసుకుంటేనే ఆ రిజల్ట్ అనేది వస్తుంది. అలా చేసుకోవాలి డెఫినెట్ గా. ఇక ఈ కాళాష్టమిని కూడా చాలా మంది కూడా చెప్పటం, గుర్తు చేయటం లాంటివి చేస్తే ఛానల్స్ లో చూడటం, చక్కగా చేసుకోవటం అనేది చేస్తున్నారు. ఇక అయిపోతుంది ఈ ఇయర్ లో లాస్ట్, ఇక న్యూ ఇయర్ లో మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంతటితో మీకుండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి. కొత్త సంవత్సరం చాలా నూతనంగా ఉత్సాహంగా ఉండాలని ఈ బూడిద గుమ్మడికాయ ప్రక్రియ అందరి కోసం చెప్పాను. దీంతో అయిపోతుంది. మళ్ళీ కొత్త వెలుగులతో, చక్కగా కొత్త కాంతితో మీ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. అయితే స్వామివారిని అంటే కాలభైరవుని పూజించే విషయంలో ఏమైనా మంత్రం ఏదైనా చెప్తారా పూజించుకో? తప్పకుండా పద్మిని, ఒక చిన్న మంత్రం చెప్తాను కాలభైరవుడికి. అలాగే. ఓం ఐం హ్రం క్లీం శ్రీ బటుక భైరవాయ నమః. ఓం ఐం హ్రం క్లీం. ఓం ఐం హ్రం క్లీం శ్రీ బటుక భైరవాయ నమః. బటుక భైరవాయ నమః. అది ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే మంచిది. ఎన్ని మాలలు చేస్తే అంత మంచిది. ఆ రోజు అంత పవర్ ఉంటుంది. మనం ఒక్క మాలతో చేసి రిజల్ట్ కంట తొందరగా మనకి స్వామి అనుగ్రహం కావాలి అని అంటే ఓ 10 మాలలు చేస్తే 1008 సార్లు చేసినట్టు. కూర్చొని కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ మాకు ఈ రోజుతో నెగిటివిటీ పోవాలి అనే ఎఫర్మేషన్ చేస్తూ గనక ఈ మంత్ర జపం చేస్తే తప్పకుండా స్వామి వాటిని తొలగిస్తారు. అలాగే అనగా స్వామి, అనగాలక్ష్మి కూడా మీరు నమస్కరించుకొని పూజ. బ్యూటిఫుల్. అలా చేసుకుని డెఫినెట్ గా కాలభైరవుడు కాలానికి ప్రతినిధి కాబట్టి మన కాలం కలిసి రావాలి అంటే స్వామివారి అనుగ్రహం అనివార్యం. రైట్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. ఇక శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో కనుక మీరు అనఘాష్టమి వ్రతంలో పాలు పంచుకోవాలనుకుంటే లత గారి నంబర్ కి కాల్ చేసి మీరు ముందుగా రిజిస్టర్ చేసుకుని ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి, వస్తున్నాం పూజకి అని చెప్పి. ఆ తర్వాత చక్కగా భార్యాభర్తలు రావచ్చు, ఒక్కరే వెళ్ళి చేయొచ్చు, పెళ్లి కాని పిల్లలు చేయొచ్చు. అనఘాష్టమికి నియమాలు ఇవే అని ఏం లేదు, అందరూ కూడా దూరంగా ఉండే వాళ్ళు, రాలేని వాళ్ళు గోత్రనామాలు కూడా ఇచ్చి, ఎందుకంటే హోమం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.